ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మనకు ఏకాదశి అనగానే నిర్జల ఏకాదశి, తొలి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ఇలా ఏకాదశులలో చాలా ఏకాదశులు ఉన్నాయి. అదేవిధంగా శ్రావణ మాసంలో వచ్చే ఏకాదశి పుత్రదా ఏకాదశి అని పిలుస్తారు. ఈ పుత్రదా ఏకాదశి వ్రతం చేస్తే ఏమి లాభం కలుగుతుంది, ఇది మానవాళికి ఎంత అవసరమో ఆ విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పుత్రదా ఏకాదశి ప్రత్యేకత ఏమిటో మీకు అర్థమవుతుంది ఈ వీడియోలో. ఈ పుత్రదా ఏకాదశి విశిష్టతంతా కూడాను భవిష్య పురాణ ప్రకారం చెబుతూ ఉంది. ఏమని? పూర్వము ఒకానొకప్పుడు మహీజిత్ అనే రాజు ఉండేవారు. ఆయన రాజ్యంలోని వారంతా కూడాను సిరి సంపదలంతా కూడా సుభిక్షంగా ఉండేవి. ధనానికి, ధాన్యానికి ఆ రాజ్యంలో ఎలాంటి లోటుపాటులు లేకుండా రాజ్యమంతా కూడా సస్యశ్యామలంగా ఉంది. కానీ రాజుగారికి ఒకటే లోపం, సంతానం లేదు అన్న బాధతో ఎప్పుడు కూడా రాజుగారు బాధపడుతూ ఉండేవారు. ఈ రాజుగారు బాధపడుతూ ఉండగా మహజిత్తు తన ఇంట సంతానం కోసం చేయని యాగము లేదు, తిరగని క్షేత్రము లేదు. కానీ ఎన్ని సంవత్సరాలైనా సరే కోరిక నెరవేరలేదు. ఇది ఇలా ఉండగా ఆ రాజ్యానికి దగ్గరలో లోమసుడు అనే మహర్షి ఉండేవాడు. ఏ వ్రతాన్ని ఆచరిస్తే తమ రాజుకు పుత్ర సంతానం కలుగుతుందో చెప్పమంటూ ప్రజలంతా కూడా వెళ్ళి అడిగారట. ఈ లోమసుడిని వేడుకునేసరికి దాంతో ఆయన, మీ రాజుగారు మీరు ఆనందంగా ఉండాలి అంటే శ్రావణ మాసంలో మొదటి ఏకాదశి నిష్ఠగా ఆచరిస్తే రాజుగారికి సంతానం ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పి లోమసుడు చెప్పాడు. రాజు దంపతుల పాటుగా రాజ్యంలోని ప్రజలంతా కూడాను యావత్తందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించారు. లోమసుడు చెప్పినట్టుగానే రాజుగారికి పుత్ర సంతానం ప్రాప్తించింది. అప్పటి నుండి పుత్రదా ఏకాదశి అని పిలుస్తారు. ఈ పుత్రదా ఏకాదశి వ్రతము చేయాలనుకునే దంపతులు దశమి నాటి రాత్రి నుండి ఉపవాసాన్ని ఆచరించాలి. ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఆ రోజంతా కూడా నియమనిష్టలతో ఉపవాసం ఉంటూ విష్ణుమూర్తి ఆరాధన చేయాలి. విష్ణు సహస్రనామ పారాయణం, నారాయణ సూక్తం, శ్రీ సూక్తం, పురుష సూక్తం వంటి స్తోత్ర పారాయణలు చేస్తూ ఆ ఏకాదశి అంతా కూడాను విష్ణు దేవాలయాలలో ఆ రాత్రంతా కూడా జాగరణ చేయాలి. ఆ జాగరణ చేసి మరునాడు ఉదయాన్నే దగ్గరలోని ఆలయాన్ని దర్శిస్తూ మీ ఆ విష్ణుస్వామి దగ్గరే ఉంటూ విష్ణుస్వామి ఆరాధన, అర్చన, కైంకర్యాలన్నీ కూడా పూర్తి చేయాలి. స్వామి నామము చెబుతూ నారాయణ 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 అంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తే మాత్రం ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. ఉపవాస దీక్ష చేసిన తర్వాత మరుసటి రోజు ద్వాదశి పార్వణ రోజున ప్రాతకాలమున బ్రాహ్మణుడిని పిలిపించి బ్రాహ్మణుడికి సేవ, నారాయణ సేవ చేసి, అనగా నారాయణ సేవ అనగా బ్రాహ్మణుడికి భోజనం పెట్టి విశేషమైన తాంబూలాలు బ్రాహ్మణుడికి సమర్పిస్తే ఈ వ్రత విధానం పూర్తి అవుతుంది. ఈ విధముగా ఎవరైతే వ్రతాన్ని ఆచరిస్తారో, ఈ శ్రావణ శుద్ధ ఏకాదశి నాడు వ్రతం ఎవరైతే ఆచరిస్తారో వారికి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అని చెప్పి ఈ భవిష్య పురాణం చెబుతూ ఉంది. కాబట్టి సంతానము లేని వారు, ఇబ్బంది పడుతూ ఉన్నవారు, సంతానముతో బాధపడుతూ ఉన్నవారు ఈ వ్రతాన్ని ఖచ్చితంగా ఆచరించండి. ఎందుకంటే మనకు వచ్చిన వ్రతాలన్నీ కూడాను ఒక్కొక్క వ్రతము ఒక్కొక్కటి చేసుకుంటే దాని వలన అభ్యున్నతిని పొందవచ్చు. అంతేకాకుండా అభ్యున్నతితో పాటు ఈ శ్రావణ శుద్ధ ఏకాదశి నాడు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఏమిటంటే కుబేరుడి జన్మదినం అని కూడా పండితులు చెబుతారు. ఎందుకంటే అందరికీ కావాల్సింది ఏమిటయ్యా అంటే డబ్బు సమృద్ధిగా ఉండాలని కోరుకుంటాం కదండి. మానవులు అంటేనే వెంటనే వచ్చేది ఏమిటయ్యా అంటే ధనం 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 ధనం, సిరి సంపద, ఈ రెండు ఉండాలండి. నాకు ఇది లేకపోతే ఉండలేమండి అని చెప్తాం కదా. కాబట్టి సిరి సంపదలు కావాలి అనుకున్న వారు కూడాను ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఇతఃపూర్వం చెప్పినట్టుగా సంతానం కోరుకునేవారు ఈ వ్రతాన్ని భార్యాభర్తలు ఇద్దరూ కలిసి విష్ణు ఆలయాల్లో ఉపవాస దీక్ష చేసి స్వామి ఆరాధన చేయాలి. లేదా సంపద కోసం వ్రతం చేయాలి అనుకున్నవారు, ధనం కోసం చేయాలి అనుకున్నవారు నారాయణుడిని మరిని కుబేరుడిని ఆరాధన చేస్తే ఖచ్చితంగా
వీరికి సంతానము, వీరికి ధనము లభిస్తుంది. కుబేర యంత్రమును కానీ లేదా కుబేరుడి విగ్రహము కానీ పెట్టి అర్చన చేసి అభిషేకం చేసి ఓం కుబేర మంత్రం ఉంటుంది కదా, ఆ కుబేర అష్టోత్తర శతనామావాలి చెప్పుకోవాలి ఆ రోజంతా కూడాను. ఎందుకంటే నారాయణుడితో పాటు ఈయన కూడా ఉంటాడు కుబేరుడు. కుబేరుడిని ఆరాధన చేసినా నారాయణుడిని ఆరాధన చేసినా ఒకటే. నారాయణుడితో పాటు కుబేరుడిని ఆరాధన చేయండి. ఖచ్చితంగా ధనం కోరుకునే వారికి ధనము, సంతానం కోరుకునే వారికి సంతానం ఖచ్చితంగా నెరవేరుతుంది. మరి ఈ వ్రతము మనం దేవాలయంలోనే చేసుకోవాలా అండి? మరి ఇంట్లో చేసుకోకూడదా? ఇంట్లో కూడా చేసుకోవచ్చండి. దానిలో వ్రత విధానంలో ఎలాంటి లోటు ఉండదు. ఎలాంటి ఆలోచన చేయకుండా ఇంట్లోనే మాత్రమే, ఇంట్లో చేయాలనుకునేవారు ఇంట్లో కూర్చొని చిన్న స్వామివారి మూర్తిని తెచ్చుకోండి. మూర్తిని తెచ్చుకొని స్వామివారికి షోడశోపచార పూజ చేసి పంచామృత అభిషేకం చేయించి స్వామివారికి లక్ష్మీనారాయణ అష్టోత్తరం, విష్ణు స్వామివారి అష్టోత్తరం, శ్రీమన్నారాయణుడికి ఇష్టమైన శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. లలితా సహస్రనామ పారాయణం చేసి ఆ రోజంతా కూడాను విష్ణునామస్మరణ చేయండి. విష్ణునామస్మరణ చేస్తూ మీరు అనుకున్న కోరికను సంకల్పంలో ముందుగానే చెప్పుకోవాలి. మీరు ఏ దానికోసమైతే వ్రతం చేస్తూ ఉన్నారో, సంతానం అనక మనకు ఏమనుకుంటామంటే పిల్లలు మాత్రం అనుకుంటాం. సంతానం పిల్లల కోసమనే కాదు, పిల్లలు అభివృద్ధి చెందడానికి కూడా ఈ వ్రత విశేషం. లేదా ధనములకు ఏదైనా ఇబ్బంది పడుతూ ఉన్నవారు, ధనము లేదండి, ధనంతో ఇబ్బంది పడుతూ ఉన్నామండి, అప్పులు ఎక్కువయ్యాయి అనుకున్నవారు కూడాను ఈ ఏకాదశి నాడు కుబేరుడిని ఆరాధన చేసినా మంచిదని చెప్పాము. కాబట్టి అదేవిధంగా జన్మదినం స్వామివారి కుబేరుడిది, ఆయన నామం చెప్పుకుంటూ కుబేరుడిని విష్ణుమూర్తిని ఇద్దరిని పెట్టుకొని పంచామృత అభిషేకం చేయించి స్వామి వ్రతమును ఆచరించండి. మీ దగ్గరలో ఇందాక చిత్తపూర్వం చెప్పిన విధంగా అవకాశం ఉంటే దగ్గరలో ఉన్న విష్ణు ఆలయానికి వెళ్ళి అక్కడ నిద్ర చేయండి. ఏ దేవాలయమైనా పర్వాలేదు, నరసింహస్వామి పర్వాలేదు, విష్ణు శ్రీరాముడైనా పర్వాలేదు, లేదా లక్ష్మీనారాయణుడు ఉన్నా పర్వాలేదు, ఆ దేవాలయంలో భార్యాభర్తలు ఇద్దరు కలిసి దీక్ష చేసి అక్కడ నిద్రిస్తే మాత్రం ఖచ్చితంగా మీ కామ్యము నెరవేరుతుంది. ఎందుకంటే శ్రీరామచంద్రుడికి రేపొద్దున్నే నేను పట్టాభిషేకం చేయిస్తాను, నువ్వు వెళ్ళి ఆ దేవాలయంలో నిద్రించిరా అని చెప్పాడు కదా. అంటే దేవాలయంలో నిద్రించినంత మాత్రం చేత సకల అభిష్టములు నెరవేరుతాయి. అయ్యా మరి అభిష్టం నెరవేరలేదు కదా, రాముడు సింహాసనం ఎక్కలేదు కదా అనుకోకూడదు. ఎందుకంటే రాముడు వచ్చిన పని ఏమిటయ్యా అంటే లోకానంతా కూడా రక్షించడానికి. ఆయన వెళ్ళి కుర్చీలో కూర్చొని నిజంగానే సింహాసనంలో కూర్చొని ఉంటే ఇదంతా వీళ్ళంతా రాక్షసులంతా అక్కడే ఉండిపోయేవారు కదా. రావణాసుడితో సహా సకల రాక్షసులంతా అలాగే ఉండిపోయేవారు, అందరూ ఇబ్బంది పడేవారు. అలా కాకుండా వాళ్ళందరినీ సంహరించి ఆయన సింహాసనం కూర్చోవాలి. అది ప్రధానం దీక్ష. కాబట్టి మీరు అనుకున్న సంకల్పం నెరవేరాలి అంటే దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి నిద్రించి స్వామి నామస్మరణతో నిద్రించండి. ఖచ్చితంగా మీ కామ్యము నెరవేరుతుంది. మీ కామ్యాలన్నీ కూడా నెరవేరి లక్ష్మీనారాయణుడి అనుగ్రహం సంపూర్ణంగా పొందగలరు. మంగళం మహత్వం. స్వస్తి.